హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కుకింగ్ వీడియోస్ కూడా చేయండి అని మీరు అడిగారు కాబట్టి ఫస్ట్ ట్రయల్ అయితే చేశాను. అది పెసరపప్పు పాయసం. సో ఎలా చేయాలో ఏంటి ఏవేవి కావాలో చూసేద్దామా. కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, బెల్లం 1 కప్పు. సో స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కావలసినంత వాటర్ పోసుకున్నాక ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని మనం యాడ్ చేసుకోవాలండి. సో ఈ పెసరపప్పుని గంట ముందు, అంటే మనం ఎప్పుడైతే పాయసం చేయాలనుకుంటున్నామో ఒక 2-3 అవర్స్ ముందే మనం నానబెట్టుకోవాలి. సో అలా నానబెట్టుకున్న పప్పుని మనం గిన్నెలోకి వేసుకోవాలి అండి. సో మొత్తం పప్పు అంతా వేసుకున్నాక స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లోనే మనం పప్పుని ఉడికించుకోవాలండి. సో మూత పెట్టడం మాత్రం మర్చిపోవద్దు, కంపల్సరీగా మూత పెట్టాలి, ఎందుకంటే త్వరగా కూడా కుక్ అవుతుంది. సో మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి పప్పుని. సో పప్పు ఉడికిందా లేదా అన్నది మనం చెక్ చేసుకుంటాము 10 నిమిషాల తర్వాత. సో చూసారా, ఇలా పైకి కనిపిస్తుంది కదా పప్పు ఉడికినట్టు. సో ఇలా ఉడికాక పప్పు ఉడికాక కొబ్బరి తురుముని మనం యాడ్ చేసుకోవాలి. సో మొత్తం మనం ఎంతైతే కొబ్బరి తురుము తీసుకున్నామో మొత్తం అదంతా వేసుకోవాలండి. సో మొత్తం ఒకసారి కలుపుకున్నాక కొంచెం 1 స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్తోని మొత్తం ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేశాను. పెసరపప్పు పాయసంలో ఏంటంటే ఎంత వాటర్ ఎక్కువ వేయాల్సి ఉంటుందండి. సో ఎంత వాటర్ ఎక్కువ వేస్తే అంత నీట్గా, అంత అంటే కన్సిస్టెన్సీ అన్నది బాగా వస్తుందన్నమాట. లేదు అంటే ఇప్పుడు వండుతున్నప్పుడే చిక్కగా అయిపోతే తినేటప్పుడు ఇంకా చిక్కగా చాలా ఇదిగా ఉంటుందన్నమాట పాయసం. అందుకని మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడే వాటర్ అన్నది ఎక్కువ పడుతుంది. అందులో మేము ఇక్కడైతే కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేశాను. సో అందుకని వాటర్ చాలా ఎక్కువ యూజ్ చేశాను నేను. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి అలా కలుపుతూ ఉండాలి. మొత్తం ఈ మిశ్రమంలోని మొత్తం కొబ్బరి తురుము అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అయిన తర్వాత అప్పుడు బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఏంటంటే సెమీ సాలిడ్ బెల్లం అండి, ఇదంతా మరీ గట్టిగా లేదు, అలాగని లిక్విడ్గా కూడా లేదు, అందుకని నేను ఇక్కడ డైరెక్ట్గా వేసేస్తున్నాను. సో ఈ హీట్కి ఈజీగా కరిగిపోతుందని. సో మొత్తం అంతా బెల్లం వేసుకున్నాక బెల్లం కరిగేంత వరకు కూడా మనం అలాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మనం గట్టిగా ఉన్న బెల్లాన్ని యూజ్ చేస్తే దాన్ని తురుముకోవాలండి, కంపల్సరీ తురుముకోవాలి. తురుముకొని డైరెక్ట్ వేసుకోవచ్చు. సో బెల్లం కరిగేంత వరకు కూడా ఇలా కలుపుతూనే ఉండాలి. సో బెల్లం కరిగి ఆ మిశ్రమం ఉడికేలోపు ఈలోపు మనం బియ్యం పిండి మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి. సో ముందుగా మనం అనుకున్న బియ్యం పిండిలోని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని, మనకి ఎలా అంటే ఒక అట్లు పిండి వేసుకుంటాం, సో ఆ దోశలు కానీ అట్లు కానీ వేసుకునే కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, అలా వచ్చేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఎటువంటి ఉండలు అంటే ప్లమ్స్ లేకుండా ఉండాలి అండి. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మనం కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి. సో అలాగే మనం మెయిన్ ఉండలు అన్నది ఉండకూడదు, చాలా ప్లెయిన్గా ఉండాలి.
సో ఇలా పిండి అంతా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలండి. ఒకేసారి మొత్తం వాటర్ వేసేస్తే మనకి మళ్ళీ చాలా లిక్విడీ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి వాటర్ అన్నది. ఇక్కడ కొంచెం చిక్కగా అయింది కాబట్టి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని సో ఇక్కడ నేను ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ని నేను యూజ్ చేశానండి ఇక్కడ బియ్యం పిండిని మిక్స్ చేయడానికి. సో ఇలాగా ఏ ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్నాక ఈ మిశ్రమాన్ని మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న పెసరపప్పు దాంట్లో వేసుకోవాలి. సో ఇందులో నేను ముందుగా యాలకులు యాడ్ చేశాను. సో దాని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బియ్యపిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకుంటున్నాను. సో కంటిన్యూస్గా అలా కలుపుతూ యాడ్ చేసుకోవాలండి, లేదంటే ఈ హీట్కి లోపల కూడా ఉండలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో కంటిన్యూస్గా అలా తిప్పుతూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. సో ఇలా యాడ్ చేసాక అలా కలుపుతూ ఒక 5 మినిట్స్ కరెక్ట్గా ఉడికించుకోవాలండి. సో అలా కలుపుతూ ఉండగా మనకి ఈ పాయసం అనేది చిక్కగా అవుతూ ఉంటుందండి, మనకి ఆ కన్సిస్టెన్సీ తెలుస్తూ ఉంటుంది. సో చూసారుగా. సో మనకి పాయసం అనేది కొంచెం దగ్గరగా పడుతున్నప్పుడు అంటే చిక్కగా అవుతున్నప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మనం ఉడికించుకోవాలి. సో అలా ఉడికించుకున్నాక ఒక 2-3 స్పూన్ల నెయ్యి అన్నది దించే ముందు వేసుకోవాలండి. వేసుకుంటే ఈక్వల్గా మనకి స్ప్రెడ్ అవుతుంది. సో ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. సో పెసరపప్పు పాయసం అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పాయసం రెడీ.